ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి 50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫార్చునర్ కార్ కొన్నా గానీ, దాని నంబర్ ప్లేట్ కోసం మాత్రం రూపాయి గూడా ఖర్చు పెట్టడు. అదే ఒక రిచ్ పర్సన్ 50,00,000 పెట్టి ఫార్చునర్ కార్ కొంటే, నంబర్ ప్లేట్ కోసం మాత్రమే 5-10 లక్షలు, కొంతమందైతే 30 లక్షల వరకు ఖర్చు పెడతారు. గవర్నమెంట్ మనకి ఫ్రీగా నంబర్ ప్లేట్ ఇస్తుంది గదా! ఎందుకు వీటి కోసం వీళ్ళు ఇన్ని లక్షలు ఖర్చు పెడతారంటే, దాని వెనక ఒక సీక్రెట్ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఫార్చునర్ కార్ కొంటే, ఒక 10 ఏళ్ల తర్వాత దాని విలువ మహా అంటే 15 లక్షలు ఉంటది. అదే ఫార్చునర్ కార్‌కి మనం 0001 అనే ఒక ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ లేదా అల్ట్రా ప్రీమియం నంబర్ ప్లేట్ మనం ఏపిస్తే 15 ఇయర్స్ తర్వాత గూడా ఆ కార్‌ని మనం 50,00,000కి మించే అమ్మొచ్చు. అండ్ కొంతమంది కొన్ని కార్‌లయితే 60,00,000 పెట్టి మరీ కొంటారు. అయితే కార్‌లనేవి ఒక డెప్రిసియేటింగ్ యాసెట్. అంటే దాని విలువ ఎప్పుడు పడిపోతూ ఉంటది. అలాంటి వాటి విలువని పెంచడానికి ఇలాంటి నంబర్ ప్లేట్స్ కొంటూ ఉంటారు. ఈ ట్రెండ్ అనేది మెయిన్‌గా మనం దుబాయ్‌లో చూసుంటాం. కొన్ని కార్లు 5,00,00,000 రూపాయల విలువ ఉంటది. కానీ దానికుండే నంబర్ ప్లేట్ 15,00,00,000 ఉంటది. అలాంటి ఒక ఎగ్జాంపుల్ గూడా ఉంది. దుబాయ్‌లో ఒక బుగాటి కార్ ఉంది. దానికోసం P7 అనే నంబర్ ప్లేట్‌ని అక్షరాల 122,00,00,000 పెట్టి ఒక వ్యక్తి కొన్నాడు. అలా ఈ నంబర్ ప్లేట్ల ద్వారానే ఆ కార్ వాల్యూని పెంచుతూ ఉంటారు. అండ్ లీగల్‌గా బ్లాక్ మనీ నుంచి తప్పించుకోవడానికి గూడా చేస్తారేమో అని చెప్పేసి నాకనిపించింది. దీనిలో ఎంత నిజం ఉందో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.